వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. ఈరోజు మన రెసిపీ క్యారెట్ పచ్చడి అండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్ తీసుకున్నాను ఒక 4, ఈ సైజువి, మిడిల్ సైజ్. వాటిని పీల్ తీసేసి ఇలాగ తరుక్కొని ఉంచుకోవాలండి ముక్కలు. తర్వాత జీలకర్ర 1 స్పూన్, ఒక 3 మిర్చి, ఎర్రమిరపకాయలు అన్నమాట, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా, సాల్ట్ దానికి సరిపడ్డా. తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగిద్దామండి, కళాయి పెట్టుకుందాం, కొంచెం హీట్ అవనిద్దాం. హీట్ అయిపోయింది, ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఎండుమిర్చి, జీలకర్ర కొంచెం వేగించుదాం. కొంచెం అవి వేగగానే ఈ క్యారెట్ ముక్కలు ఇందులో వేసేద్దాం. ఇవి బాగా వేగాలండి. ఇవి కారం మీకు తగ్గట్టు, మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగాలి. చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది, వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. క్యారెట్ స్వీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం కారం పడుతుందండి. కారం వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం మిరపకాయలు, ఈ క్యారెట్ పచ్చడి రైస్లోకి బాగుంటుంది, ప్లస్ టిఫిన్ సెక్షన్ కింద దోశలు, ఇడ్లీ ఏవైనా బాగుంటుందండి, దేని కిందకైనా సరే. ఇవి బ్రౌన్ కలర్లో రావాలి.
సాల్ట్ వేసుకుందామండి. ఒక స్పూన్ వేసుకుంటున్నాను, దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్గా మరి కొంచెంసేపు వేగాలి, వేగితే బాగుంటుంది. వేగిపోవచ్చిందండి. ఇప్పుడు చింతపండు వేసుకుందాం. నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది. కొంచెంసేపు మగ్గనిద్దాం ఈ రెండు కలిపిలాగా. వేగిపోయింది. ఇక ఇది ఇలా బ్రౌన్ కలర్ రావాలి, వస్తే బాగుంటుంది టేస్ట్. లాస్ట్లో ఈ చింతపండు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనిస్తే బాగుంటుంది. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకుందాం. చల్లారిన తర్వాత అయిపోయిందండి, గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇది చల్లగా అవనిద్దాం. చల్లగా అయిన తర్వాత మిక్సీ చేద్దాం. ఇదండి మిక్సీ చేస్తాను. ఇది ఒక బౌల్లో తీసుకుందాం. ఇది ఒకటి బౌల్లో తీసుకున్నాను. దీంట్లోకి ఏమో తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ముందు మనం చేసుకున్న కళాయిలలో చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మినప్పప్పు ఒక స్పూన్, ఆవాలు, ఎండుమిరపకాయలు ఒక 2 ఎండుమిరపకాయలు, ఇలా కొంచెం వేగనిద్దాం. ఇది వేగిపోయిందండి, ఆపేద్దాం. ఇంకా ఇలా చిట్టపటమని సౌండ్ వస్తే సరిపోతుంది. ఇలాగా ఆవాలు గట్ట వేగితే ఆపుతాను. ఈ తాలింపు ఏమో ఇందులో వేసుకుందాం అండి, పచ్చడిలోనే కలుపుకుందాం. తాలింపు వేసుకున్నాం కదండి, దీన్ని ఇలా కలిపేసుకుందాం శుభ్రంగా. కలిపేసుకున్నానండి. ఎంతో రుచిగా ఉండే క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడికండి చింతపండు, కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఏది తక్కువైనా టేస్ట్ పోతుంది అనమాట. కొంచెం క్యారెట్కి అయితే కారం ఎక్కువే పడుతుంది. నేనైతే తక్కువ తింటాను కాబట్టి మిరపకాయలు తక్కువ వేసుకున్నాను. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. ఇడ్లీ, దోశ, వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు. చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.